గుడ్ ఆఫ్టర్నూన్. నేను మీ ప్రొఫెసర్ డాక్టర్ ఐబి రాజు, డీన్. వీడియో చేస్తున్నాను చాలా కాలం తర్వాత. 2 నెలల గ్యాప్ వచ్చింది. చాలామంది రోజు మెసేజ్లు, ఫోన్లు, చాలా బిజీగా ఉన్నాను కాబట్టి చేయలేకపోయినా. ఈ కాడి నుంచి అయితే రెగ్యులర్గా మళ్ళీ చేస్తూ ఉంటా. ఓకే. సో నాకు ఇష్టం ఏంటంటే జబ్బు రాకుండా ఉంటాం. ఒకసారి జబ్బు వచ్చిందంటే లైఫ్కి చాలా కష్టమని నా ఒపీనియన్. సో ఈరోజు టాపిక్ కిడ్నీని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలా, హౌ టు ప్రొటెక్ట్ యువర్ కిడ్నీస్. కిడ్నీస్ చాలా ఇంపార్టెంట్. ఏజ్ పెరిగి కొలది కిడ్నీ ప్రాబ్లమ్స్ పెరుగుతాయి. ఓకే. కొంతమంది జనంలో హెరిడిటరీ, చాలా తక్కువ మందిలో హెరిడిటరీ ఉంటుంది, చాలా ఎక్కువ మందిలో ఎక్వైర్డ్. మనం చేసుకున్న పాపాలకి మనకి కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఇవి ఈజీగా అవాయిడ్ చేయాలని అంటాను నేను. ఓకే. ఎలాగ అవాయిడ్ చేయాలా, ఇది బేసిక్ వీడియో. అడ్వాన్స్ వీడియో మళ్ళా చేస్తా. ఓకే. సో ఫస్ట్ పాయింట్ ఈజ్ డైట్. మీరు ఏ ఆహారం తింటున్నారో అది జాగ్రత్తగా ఉండాలా. రెండో పాయింట్ బరువు, కరెక్ట్ బరువు మెయింటైన్ చేయాలా. ఓకే. లావ్ వెళ్ళి కొలది ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. మనిషి వయసు పెరిగి కొలది లావ్ అవుతాడు, ప్రాబ్లమ్స్ పెరుగుతాయి. 3 ఎక్సర్సైజ్ చేయాలా. ఎక్సర్సైజ్ చేయాలా కిడ్నీ డిసీజ్ రాకుండా ఉండాలంటే. 4 బీపీ కంట్రోల్లో ఉండాలా. ఓకే. నెక్స్ట్ డయాబెటీస్ రాకుండా కాపాడుకోవాలా, వస్తే కంట్రోల్లో ఉండాలా. నెక్స్ట్ సిగరెట్లు కాల్చొద్దు, ఒక్క సిగరెట్ కూడా ప్రమాదమే. నెక్స్ట్ ఆల్కహాల్, ఒక్క చుక్క ఆల్కహాల్ కూడా ప్రమాదమే. కానీ ఆల్కహాల్ తాగేటి వాళ్ళు కొంచెం రెడ్యూస్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ వాటర్ ఎక్కువ తాగాల. ఓకే. వాటర్ ఎక్కువ తాగితే మంచిది, కిడ్నీకి ప్రొటెక్షన్. నా ఒక్కొక్క దాని గురించి డీటెయిల్స్ చెప్తాను. ఫస్ట్ డైట్. గుర్తుపెట్టుకోండి, డైట్లో ప్రమాదము ఉప్పు. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రమాదము ఉప్పు. నేను చూస్తాను తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ పికిల్స్ తింటాము, ఆంధ్రలో ఇంకా ఎక్కువ ఆవకాయ. ఇది ఎంత ప్రమాదం అంటే అంత ప్రమాదము. ఎస్, చిన్నపిల్లలు ఆవకాయ తిన్నా పర్వాలేదు, మిడిల్ ఏజ్ నుంచి ఆవకాయ మానేయాలా. ఎందుకంటే ఇది స్టోర్డ్. ఉప్పు ఎక్కువ వేస్తాం ఇందులో. ఆయిల్, సాచురేటెడ్ ఆయిల్స్ ఎక్కువ ఉంటాయి, చాలా ప్రమాదకరము. నెక్స్ట్ ఫ్రైస్ తినవద్దు. ఓకే. ఏది ఉన్నా ఫ్రెష్గా తినండి. ఇంట్లో అన్నం వండుకోండి, కూరలు వండుకోండి. అంతేగాని బయట నుంచి ఈ బర్గర్సు, పిజ్జాసు, ఫ్రైస్, అబ్బా ఎంత ప్రమాదకరం అంటే అంత ప్రమాదకరం. అందులో ఎక్కువ సోడియం ఉంటుంది. అగ్రీడ్. నెక్స్ట్ ఒకటి సాల్ట్ గురించి చెప్పినాను. రెండోది ఏంటంటే ఫ్యాట్. సాచురేటెడ్ ఫ్యాట్స్ చాలా ప్రమాదకరం. ఎక్కువ నెయ్యి వాడతాము, ఎక్కువ వెన్న వాడతాము, ఇది చాలా చెడ్డ అండి. వద్దు. ఓకే. వద్దు. ఆయిల్ కూడా సాచురేటెడ్ ఆయిల్స్ వాడద్దు. నా వీడియో చూడండి, నా వీడియోలు ఫార్వర్డ్ చేయండి. ఏం ఆయిల్ తినాలో, ఏం ఆయిల్ ఇంట్లో వాడాలో నేను చాలా వీడియోలు చేసిన. ఎస్. నెక్స్ట్ ప్రోటీన్స్. ప్లాంట్ ప్రోటీన్స్ మంచిది, యానిమల్ ప్రోటీన్స్ మంచిది కాదు. అందులోని కొంతమంది ఎక్కువ నాన్ వెజిటేరియన్ తింటారు, మటన్ తింటారు. మటన్ ఆరోగ్యానికి మంచిది కాదు, అందులో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. ఫిష్ ఓకే, చికెన్ ఓకే. ఈ చికెన్లో ఎక్కువ మీరు పౌల్ట్రీలో తయారు చేసిన చికెన్ మంచిది కాదు, నాటుకోడి అయితే ఓకే. నెక్స్ట్ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది,
ఫామ్ చికెన్లో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. ఈ ఫ్యాట్ ప్రమాదకరము. ఒకవేళ మీకు నాటుకోడి దొరకకపోతే ఓకే, ఎక్కడైతే ఫ్యాట్ తక్కువ ఉంటుందో ఆ చికెన్ ఎక్కువ తినండి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్, పెక్టరల్స్, దీన్ని బ్రెస్ట్ అంటమాట. చికెన్ కూడా ఈ ఏరియా నుంచి తినొచ్చు. కాలుకి ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది, ఎస్పెషలీ ఫామ్ కోళ్ళకి ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. అందుకనే జాయింట్స్ తినకండి. ఇలా ఓకే, అర్థం చేసుకోండి. సో యానిమల్ ప్రోటీన్ మంచిది కాదు, ప్లాంట్ ప్రోటీన్స్ తీసుకోండి. ఓకే, ఈవెన్ మిల్క్ కూడా ఎక్కువ తీసుకుంటే కిడ్నీకి మంచిది కాదు. నెక్స్ట్ ఎక్సర్సైజ్ గురించి నేను ఆల్రెడీ వీడియోలు చేశాను, చూడండి. నెక్స్ట్ వెయిట్ లాస్ గురించి కూడా చాలా వీడియోలు చేశాను నేను. కరెక్ట్ వెయిట్ ఉండాలా? ఎంత కరెక్ట్ వెయిట్? ఓకే, నేను 174 సెంటీమీటర్స్ హైట్, 174 సెంటీమీటర్స్ హైట్. అడుగుల్లో కాదు, సెంటీమీటర్స్ కన్వర్ట్ చేయండి. 1 అడుగు అంటే 30 సెంటీమీటర్స్, 5 అడుగులు అంటే 150 సెంటీమీటర్స్. అలా సెంటీమీటర్స్ క్యాల్కులేట్ చేయండి. నాది 174 సెంటీమీటర్స్ -100, 100 తీసేయండి, అది నా కరెక్ట్ వెయిట్. 174 -100 అంటే నాది 74 కిలోలు ఉండాలా. కానీ నేను లక్కీగా 72 ఉన్నాను. ఎస్, దానికంటే తక్కువ ఉంటే మంచిది. సో వెయిట్ పెరిగే కొలది ప్రాబ్లమ్స్ పెరుగుతాయి. ఓకే, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, బీపీ ప్రాబ్లమ్స్, డయాబెటీస్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. సో గుర్తుపెట్టుకోండి, అది కూడా నేను వీడియో చేశాను, ఇంకొక వీడియో చేస్తాను. ఏది వెయిట్ ఎక్కువ ఉన్నవాళ్ళు ఏ ట్యాబ్లెట్స్ వాడితే వెయిట్ తగ్గుతుంది. ఇప్పుడు చాలా క్రేజ్ వచ్చేసింది ట్యాబ్లెట్స్కి. ఎస్, ఇదివరకు బేరియాట్రిక్ సర్జరీ చేసేటి వాళ్ళు ఇప్పుడు చేయించుకోవట్లేదు, ఎందుకంటే ట్యాబ్లెట్స్ వేసుకుంటే బరువు తగ్గిపోతారు. గుర్తుపెట్టుకోండి, బరువు తగ్గిందంటే అన్ని జబ్బులు తగ్గినట్టే. ఎస్, ఓకే. నెక్స్ట్ కంట్రోల్ బీపీని మీరు కంట్రోల్ చేసుకోవాలి. ఓకే, ఒక వీడియోలో చేశాను నేను, నా పాత వీడియోలు చూడండి. సో నా యూట్యూబ్ ఛానల్ @DRIB రాజు చూడండి, అన్నీ వస్తాయి. ఓకే, బీపీ ఎలా కంట్రోల్ చేసుకోవాలో ట్యాబ్లెట్స్ వాడకుండా కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. డయాబెటీస్ కూడా ఇనీషియల్ స్టేజ్లో ట్యాబ్లెట్స్ వాడకుండా కంట్రోల్ చేసుకోవచ్చు, చెప్పాను. నెక్స్ట్ స్మోకింగ్ అయితే అస్సలు వద్దండి, చాలా ప్రమాదకరం స్మోకింగ్. ఓకే, నెక్స్ట్ ఆల్కహాల్ కూడా తగ్గించుకుంటే మంచిది. మానేస్తే ఇంకా మంచిది, కానీ తగ్గించుకుంటే మంచిది. ఆల్కహాల్ గురించి కూడా ఒక వీడియో చేశారు, చూసుకోండి. ఓకే, నెక్స్ట్ వాటర్ ఎక్కువ తాగాలా? ఎంత వాటర్ తాగితే అంత మంచిది. ఏ టైప్ ఆఫ్ వాటర్ తాగాలో కూడా మీకు వీడియో చేశాను. ఓకే, సో నెక్స్ట్ వీడియో ఇంకా డీటెయిల్డ్గా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఏమేం చేయాలో నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఎందుకంటేనండి కిడ్నీ జబ్బు చాలా 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 ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. నాకు చాలామంది ఫోన్లు చేస్తారు, సార్ మీకు గవర్నమెంట్లో ఇన్ఫ్లుయెన్స్ ఉంది, గవర్నమెంట్ డాక్టర్స్ కదా, పనిచేసినారు చాలా కాలం, మీరు ప్లీజ్ రికమెండ్ చేసి నా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ తొందరగా చేయండి. మీ వైఫ్ పెద్ద కార్డియాలజిస్ట్ కదా, నిమ్స్లో ఒకసారి రికమెండ్ చేయండి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి అని నాకు చాలా ఫోన్లు వస్తుంటాయి ఫ్రెండ్స్ నుంచి. అర్థమైందండి? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. మనం 100 ఏళ్ళు బతుకుదాం, ఆరోగ్యంగా బతుకుదాం, ఎవరి మీద మనం ఆధారపడవద్దు. ఓకే, హెల్త్ ఈజ్ ఎవ్రీథింగ్. బాయ్ బాయ్.